I don't know what you say to me, but I so have to say. నెల్లూరు టౌన్ హాల్ నందు సుస్వర ఆర్కెస్ట్రా సుస్వర రాజుగారి ఆధ్వర్యంలో సినీ గాయకుల జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన సుస్వరాభిషేకం 95వ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సన్మాన గ్రహీతులుగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ గారు, పాటూరి శ్రీనివాసులు, మిస్ ఆంధ్ర టైటిల్ విన్నర్ అక్షయ రెడ్డి, బ్రహ్మశ్రీ నజీర్ బాషా గురూజీ, రియాజ్ బాషా, ప్రముఖ నృత్య కళాకారిణి శరణ్య రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుస్వర ఆర్కెస్ట్రా సభ్యులు అతిథులకు శాల్వాలను కప్పి జ్ఞాపికలను అందచేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గాయని గాయకులు అలనాటి ప్రముఖ సినీ గాయకుల పాటలను మధురంగా ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అలాగే చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సుస్వర రాజుగారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. సంగీతం సాంస్కృతిక వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. అందరికీ నమస్కారం. పెద్దలకి మరియు ఇక్కడికి వచ్చిన కళాకారులకి, కళాభిమానులకి, ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న సుస్వర రాజశేఖర్ గారికి మరియు మ్యూజిషియన్ మరియు ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఈరోజు స్వరాభిషేకం 97 ప్రోగ్రామ్ 95 ప్రోగ్రామ్ వచ్చేసిన సభ్యులకి, ఇక్కడికి వచ్చిన మెంబర్స్కి, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, కళాకారులకి అందరికీ పేరు పేరుగా అభినందనలు తెలుపుతున్నాను, నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు డిసెంబర్ నెల యాక్చువల్గా కళాకారుల పుట్టినరోజు గుర్తుపెట్టి మరి రాజశేఖర్ గారు జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెల అయితే ఆ నెలలో వాళ్ళ కళాకారుల్ని గుర్తించి వాళ్ళకి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మహమ్మద్ అలీ గారు, ఘంటసాల గారు, ఉదిత్ నారాయణ గారు, ఎల్ఆర్ ఈశ్వర్ గారిని గుర్తుపెట్టుకొని వాళ్ళ పుట్టినరోజు వాళ్ళ స్వరాలను మనకు అందించిన వాటిని మనకు వినిపించి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ టీంకి, అందరికీ పేరు పేరున నిజంగా ధన్యవాదాలు చేస్తున్నాను. సో అందరికీ ముందుగా నమస్కారం అండి. స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో నెల్లూరు రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు నన్ను ఈ స్పెషల్ ఈవెంట్కి ఇన్వైట్ చేసినటువంటి సుస్వర రాజా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్. సో బేసికలీ నేను ఒక మ్యూజిక్ లవర్ని. ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అసలుకి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ అంటే నాకు పిచ్చి. అసలు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు అలా ఆయన సాంగ్స్ వింటే అదొక థెరపీ లాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. సో సుస్వరాభిషేకం ఇంకా 100+ కాదు 1000+ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నవాళ్ళు కష్టపడ్డాను, కష్టపడి సంపాదిస్తాను, చేతులైతే ఒకరికి సహాయం చేస్తాను. ఇది మేము నేర్చుకుని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించిన విద్య. దాని తర్వాత ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎందుకో మా ఇద్దరికి అంత అభిమానం ఏర్పడుతుంది. అప్పటి నుంచి నన్ను వదలలేదు. వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలు జరిగినవి ఏదైనా సరే మొత్తం నా చేతే చేయించే ఆయన. అలాగే ఇక్కడ మన ఎస్పీ గారి వల్ల
గ్రౌండ్ ఉంది కదా, అక్కడ పెద్ద ఫంక్షన్ జరగడం, నేనంటే అప్పటి నుంచి ఇంకా అభిమానం పెంచుకున్నాను. అటువంటి మహానుభావుడు పరిచయం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి టౌన్కి వస్తే చేసే పిల్లల డ్యాన్సులకి, వీళ్ళ కార్యక్రమాలకి, వీళ్ళ కష్టాలు చూస్తే తప్పు సంతోషంగా కూడా ఉంటుంది, కొంత పాపం ఎంత కష్టపడుతున్నారనే ఇది కూడా ఉంటుంది మనసులో. సత్కరించవలసిందిగా సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే వెంకట్ సార్, శ్రీధర్ సార్ కూడా జాయిన్ అయ్యాం. ప్రదీప్ సార్ నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ ప్రెసిడెంట్గా ఉంటూ ఇక్కడ జరిగేటువంటి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు ప్రశంసిస్తూ కళాకారులను ఆశీర్వదిస్తూ చాలా గొప్ప కళాకారులు కళాదృష్టి ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి కళాపోషకులు ప్రదీప్ గారు. ఎన్నో కార్యక్రమాలను సార్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సార్. ఈరోజు కూడా సార్ చాలా సంతృప్తిగా వచ్చి ప్రతి పాటను ఆస్వాదిస్తున్నారు. క్షమించండి సార్, నాకు ముందే చెప్పారు ఇటువంటి నాకు అనుభవం కాదు. నేను అదే కూడా సార్ సార్ ఇప్పుడు కూడా వద్దని తర్వాత చేసినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మా పరిసరాలు కళాకారుల కళా సంస్కరణ సార్, అలాగే వెంకట్ సార్ చాలా సత్కరిస్తున్నారు. అలాగే శ్రీధర్ సార్ మేమంటూ చేస్తున్నారు. సుశ్వరాభిషేకం శ్రీధర్ సార్, వెంకట్ సార్, కోదండరామ్ సార్, మీరు కూడా వచ్చి జనార్దన్ సార్ మరొక సార్తో సత్కరించబోతున్నారు. వెంకట్ సార్ సత్కరించండి. ఒకసారి మన కర్తాల గుండెతో ఈ కళాపోషకుడు. థ్యాంక్ యూ సార్. మన నెల్లూరులో పార్టిసిపేట్ చేసి మన నెల్లూరుకి గర్వకారణంగా మిస్ ఆంధ్ర 2025 ఫైటింగ్ పొందిన మన అక్షయ్ మనందరి సభ్యులుగా సఫలపడుతూ చిరు సన్మానాన్ని మన సింగర్స్ ప్రశాంత్ జోని మేడం హర్షవర్ధన్ మళ్ళీ మనకి అక్షయ అనేది దొరుకుతుందో లేదో ఇలా వేరే వచ్చేదానికి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు కూడా గురించి షూటింగ్లు మరి అలాగే సెలబ్రిటీగా ఎంతో బిజీ అయిపోయినప్పుడే మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పేసి అవకాశం నేను మా స్వప్నారెడ్డి గారిని అడిగి అన్న ఖచ్చితంగా మన నెల్లూరు గర్వపడే విధంగా ఈరోజు మిస్ ఆంధ్ర 2025 కిరీటాన్ని సొంతం చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకుని వస్తానండి. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది స్టార్టింగ్. మన నెల్లూరు సమాచారం కోసం అందరూ తప్పకుండా మా కల్చర్ని ఫాలో అవ్వండి.